చిన్నశంకరంపేట మండలంలోని టి మాందాపూర్ గ్రామ శివార్లోని కుంగిపోయిన బ్రిడ్జిని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. బ్రిడ్జి పూర్తిగా కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నందున స్పందించిన మైనంపల్లి హనుమంతరావు జిల్లా అధికారులకు ఫోన్లో సమాచారం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1996 సంవత్సరంలో 8 లక్షల రూపాయలతో నిర్మించిన ఈ బ్రిడ్జి ప్రస్తుతం మళ్లీ మంచి నాణ్యతతో కూడిన బ్రిడ్జి నిర్మాణం చేయాలంటే సుమారు 2 కోట్ల రూపాయలు ఖర్చవుతున్నట్లు అధికారులు అంచనా వేయడం జరిగిందని, త్వరలో బ్రిడ్జి పనులు ప్రారంభించేందుకు నిధులు మంజూరు కోసం కృషి చేస్తానన్నారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక మరమ్మతులు వెంటనే చేపట్టాలని ఆయన అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జంగలి సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, చిన్నశంకరంపేట మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సానా సత్యనారాయణ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, యాదవరావు, రాజిరెడ్డి, గణేష్, తిగుళ్ల భిక్షపతి, రాజా సింగ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాతరావు, శ్రీధర్ రెడ్డి, ఎనిశెట్టి అశోక్, రమేష్ గౌడ్, చిరంజీవి పాల్గొన్నారు. చిన్నశంకరంపేట మండలంలో టి మాందాపూర్కి వెళ్ళే బ్రిడ్జ్ ఒకటి ఈ ఉదయమే కుంగిపోవడం జరిగింది. ఇది 96లో కాంట్రాక్టర్ గారి నెగ్లిజెన్స్ వలన సరిగ్గా కట్టలేదని తెలుస్తా ఉంది. ఆ రోజు 8 లక్షలు చాలా బిగ్ అమౌంట్. ఏదేమైనప్పటికీ కూడా R&B గారు రావటం జరిగింది. వారు చెప్పారు దీనికి 2 crores అవుతుందని చెప్పి. తప్పకుండా వచ్చే వర్షాకాలంలోగా ఈ కొత్త బ్రిడ్జ్ను నిర్మించడం పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. అయిపోతుంది కదా, చేస్తాం. ఈ టెంపరీగా ఈ వర్షాకాలం వరకు, మళ్ళీ నెక్స్ట్ వర్షాకాలం బ్రిడ్జ్ అయ్యేలోగా కూడా టెంపరీగా చేయబోతారు. నీళ్ళు ఎప్పుడైతే తగ్గుతాయో వెంటనే టెంపరీగా ఈ 1 week 10 daysలో కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఈ 10 daysలోగా ఆ టెంపరీ బ్రిడ్జ్ కూడా చేయడం జరుగుతుంది. కొంచెం అప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకో బ్రిడ్జ్ కూడా ఇదే విధంగా ఉంది. అది ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా ఎస్టిమేట్ తయారు చేయమని చెప్పి గారికి చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ 2 బ్రిడ్జ్లు కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కొంచెం ఈ వర్షాలను దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే వర్షాలు పడడం వెరీ ఇంపార్టెంట్, అయినప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పి అందరి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.